బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో ఫాజిల్ సూసైడ్ చేసుకున్నారు. కుమారుడితో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫాజిల్ బలవన్మరణానికి కారణాలైన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ కలహాల అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో ఓ హోటల్లో ఫాజిల్ సూసైడ్ చేసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం అయితే సృష్టిస్తా ఉంది. అయితే గన్మెన్ ఆయన ఏఎస్ఐ ఫాజిల్ ఆయన పాయింట్ బ్లాక్ లో తన నుదిరిపై సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడని చెప్పి కూడా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఆయన శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయన సర్వీస్ తుపాకీతో ఎందుకు కాల్చుకున్నారనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఈ బలవన్మరణం అయితే పాల్పడడం జరిగిందో ఏదైతే ఒక్కసారిగా అక్కడ ఒక కలకలం అయితే సృష్టించి ఘటనా స్థలాన్ని మంత్రి సంచారించారు. అదేవిధంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా పరిశీలించడం జరిగింది. అయితే నిన్న రాత్రి తన కుమారుడితో మాట్లాడిన తర్వాత ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తా ఉంది. అయితే ఫాజిల్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, సో ఇది ఆత్మహత్యనా లేదంటే అంటే ఈ ఆత్మహత్య గల కారణాలు ఏమిటి, ఆర్థిక ఇబ్బందులా లేకుంటే కుటుంబ కలహాల అనే కోణంలో పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంతవరకు కూడా పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. సో దీనిపై అయితే విచారణ కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో విద్యాశాఖ మంత్రి గన్మెన్ ఇంత సూసైడ్ చేసుకోవడం అయితే అంటే మొత్తానికైతే అంటే ఇందులో రాజకీయ వర్గాలు అయితే ఒక కలకలం అయితే ప్రస్తుతానికైతే రేపుతా ఉందని మనం చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. మొబైల్ కొంచెం పోలీస్ స్టేషన్ ఒక హోటల్ సంఘటన జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, పోలీస్ టీం కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మాకు ఫైనాన్షియల్ అదేన్నీ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఏంటంటే మార్నింగ్ డ్యూటీ ఎక్కడానికి వచ్చారు. మొబైల్ ఎస్కార్ట్లు ఇన్ఛార్జ్ చేస్తున్నాం. మార్నింగ్ 6 o'clock వాళ్ళు డ్యూటీ రొటేషన్ ఉంటుంది. దానికి వచ్చి ఈరోజు పాపని కూడా తీసుకొచ్చాం. వచ్చి పాపతో మాట్లాడాల్సిన పాపతో కూడా మాట్లాడి పాపతో తర్వాత అక్కడే అంటే ప్రాథమికంగా కుటుంబంతో ఏం చెప్పింది సార్? అంటే అదేనే వాళ్ళతో ఎంత లోన్ రికవరీ సార్? ఏమన్నా మనీ గురించి మొబైల్ కొంచెం పోలీస్ స్టేషన్ ఒక హోటల్ సంఘటన జరిగింది.